తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీకి భారీ షాక్ తగిలింది. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ బీజేపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాజీనామా లేఖ రాశారు. ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పనిచేసినా గుర్తింపు ఇవ్వడం లేదని విక్రమ్ గౌడ్ లేఖలో పేర్కొన్నారు. గ్రూప్ రాజకీయాలు చేస్తేనే పార్టీలో మనుగడ ఉంటుందని విమర్శించారు. ప్రజాబలం లేని వారికి పెద్దపీట వేసి వారి కింద పనిచేయాలని చెప్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో విక్రమ్ గౌడ్ కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజశేఖర్ అందిస్తారు. రాజశేఖర్, చెప్పండి. అయితే ఇప్పటికే విక్రమ్ గౌడ్ బీజేపీకి రాజీనామా చేసినట్టు తెలుస్తుంది, డీటెయిల్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ కిరణ్మయ్యి. బీజేపీకి సంబంధించిన విక్రమ్ కుమార్ గౌడ్ అనే వ్యక్తి మాజీ మంత్రి, కాంగ్రెస్ సంబంధించిన ముఖేష్ గౌడ్ కుమారుడు. ఇతను గోషామహల్ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ వ్యక్తి బీజేపీ తరఫున. ఎందుకంటే కాంగ్రెస్ నుంచి బీజేపీలో 2020లో నరేంద్ర మోడీ సంబంధించిన నాయకత్వం పట్ల ఆయన ఆకర్షితుడై ఆ విశ్వాసంతో 2020లో బీజేపీలో చేరడం జరిగింది. కానీ బీజేపీ నుంచి గోషామహల్ నుంచి తన సీట్ వస్తుందని చెప్పేసి ఆశించారు. కానీ అది ఆటోమేటిక్ గా అనుకోకుండా రాజా సింగ్ కు వెళ్ళడం జరిగింది. ఈ విషయంలో అతను మొదటిసారిగా హట్ అవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితులను బట్టి, బీజేపీ ఉన్న ప్రస్తుత పరిస్థితులను బట్టి ఆయన ఈ పరిస్థితి తనకు నచ్చలేవని చెప్పేసి తన హట్ అయ్యని చెప్పేసి ఆయన బీజేపీకి సంబంధించిన పార్టీకి రాజీనామా చేసి ఆయనకు లేఖ రాయడం కూడా జరిగింది. ఆ లేఖలో కొన్ని ముఖ్యాంశాలు ఆయన ప్రస్తావించడం జరిగింది. గోషామహల్ నుంచి నేను పార్టీలో చేరినప్పటి నుంచి కూడా పార్టీకి సంబంధించిన సిద్ధాంతానికి నేను కట్టుబడి పార్టీ అప్పగించిన ప్రతి పనిలోనూ క్రమశిక్షణతో తాను పనిచేశానని చెప్పడం జరిగింది. అలాగే పార్టీలో 3 సంవత్సరాలుగా అయినప్పటికీ కూడా నాకు పార్టీలో ఎలాంటి పదవులు కానీ అప్పగించకుండా ఉన్నా కానీ జేసీఎస్ ఎన్నికల్లో పాటు రాష్ట్రంలో జరిగిన ప్రతి ఉప ఎన్నికల్లో కూడా నేను చాలా యాక్టివ్ గా పాల్గొన్నాను, నా వంతు పాత్ర నేను పోషించానని చెప్పేసి విక్రమ్ గౌడ్ చెప్పడం జరిగింది. అలాగే బీజేపీ పట్ల నమ్మకం ఉన్న పార్టీలో ఎవరైతే బీజేపీ పట్ల ఆకర్షితులైన నమ్మకంతో పార్టీలో చేరుతారో అలాంటి వారందరినీ అంతరాని వారిగా చూస్తున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే కేసీఆర్ ప్రభుత్వాన్ని అధికారులకు తొలగించడానికి కృతనిశ్చయంతో తనతో పాటు తన కార్యకర్తలు కూడా పార్టీలో చేరినప్పటి నుంచి పనిచేశామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి కృతనిశ్చయంతో అంకిత భావంతో పనిచేసినటువంటి ప్రజల్లో కనీస అనుభవం చేసినటువంటి వాళ్ళకు విలువ ఇవ్వకుండా ప్రజల్లో కనీస ప్రభావం లేని నాయకులు ఎవరైనా కావచ్చు, కొత్త వారు కావచ్చు, పాతగారు కావచ్చు, వారికి పార్టీ పదవులు అంటగట్టి వాళ్ళకి పార్టీ పదవులు ఇచ్చి మాలాంటి వారిపై వారి పెత్తనం చెలాయించేలా చేస్తుంది బీజేపీ పార్టీ అని చెప్పేసి ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. అలాగే ప్రజల మధ్యకు వెళ్లి తీర్చుకునే ధైర్యం లేని వారు కూడా మాలాంటి వారు, అంటే ప్రజల్లో చరిష్మ లేని వాళ్ళు, ప్రజల్లో ఉనికి లేని వాళ్ళు, ప్రజల్లో గుర్తింపు లేని వాళ్ళు కూడా మాపై మమ్మల్ని తక్కువ చూడడం కూడా నన్ను చాలా బాధకు గురి చేసిందని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా టికెట్ల కేటాయింపులో కూడా ఆయన విషయం చెప్పడం జరిగింది. అలాగే టికెట్ల కేటాయింపు సమయంలో కూడా జరిగిన పరిణామాలు కూడా తనకు చాలా బాధాకరం అనిపించింది. ఏ ఒక్కరు కూడా ఆ బాధ్యత తీసుకోకుండా నాకు గోషమ్మ టికెట్ వస్తుందని చెప్పేసి నేను భావించాను. కానీ శాసనసభ ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా సమీపిస్తున్న పార్టీ వైద్యులు కూడా ఎలాంటి మార్పులు, ఎలక్షన్ తర్వాత కూడా అసెంబ్లీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా పార్టీలో ఎలాంటి మార్పు రాకుండా అంటే తాను అలాగే ట్రీట్ చేస్తున్నారు, చిన్నవారితో నాపై అజమాయి చేపిస్తున్నామని చెప్పేసి చెప్పడం. అలాగే ఎంతో మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పార్టీ సిద్ధాంతాన్ని కట్టుబడి అధికార పార్టీకి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నప్పటికీ కూడా కొంతమంది మా పట్ల అసలు అంటే కొంతమంది మా పట్ల కొన్ని చులకన భావంతో చూస్తున్నారని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అలాగే పార్టీలో సరైన ప్రోత్సాహకం అవకాశాలు లభించకపోవడంతో నేను తీవ్ర మనస్తాపానికి గురయ్యానని చెప్పేసి ఆయనకు ప్రముఖంగా చెప్పడం జరిగింది. సమాజ కార్యక్రమం పనిచేయాలని కోరిక ఉన్న వారికి భారతీయ జనతా పార్టీని సరైన వేదిక అని చెప్పి నేను ముందు భావించాను. కానీ ఇక్కడ పూర్తి పరిస్థితులు విభిన్నంగా ఉన్నాయని చెప్పడం జరిగింది. అలాగే బీజేపీలో చాలా మందికి అగ్రనాయకుల మధ్య కూడా చాలా భేదాభిప్రాయాలు ఉన్నాయి. వాళ్ళు కొట్టుకుంటుంటే కూడా, అంటే వాళ్ళు తిట్టుకోవడం వాళ్ళు చేస్తుంటే కూడా ఈ పార్టీకి మంచిగా అని చెప్పేసి అది కూడా నాకు ఆ విషయం కూడా నన్ను చాలా బాధించిందని చెప్పేసి చెప్పడం జరిగింది. మొత్తంగా ఆయన చేసిన ముఖ్యమైన విషయాలు ఏంటంటే బీజేపీకి సంబంధించి ఆ పార్టీ కొత్త వారిని ఎవరైతే వస్తున్నారో వాళ్ళని అంతరాంతరంగా చూస్తున్నారని చెప్పేసి విక్రమ్ కుమార్ ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. అలాగే క్రమశిక్షణకు మారు పేరంటూ నాయకులు కొట్టుకునే చోద్యం చూస్తున్నారని చెప్పేసి ఆయన విమర్శించారంటే
నేను క్రమశిక్షణ బీజేపీ అంటేనే క్రమశిక్షణ అనే పేరు ఎలాగ చెప్పుకుంటున్నారో అలాంటి వ్యక్తులే పార్టీలో పెద్దలుగా ఉంటూ కూడా వారు మధ్యలో భేదాభిప్రాయాలు కొట్టుకునే స్థాయికు అంటే తిట్టుకునే స్థాయికు వెళ్తుంది కాబట్టి ఇలాంటి చర్యలు కూడా నన్ను చాలా బాధించిందని చెప్పేసి చెప్పడం జరిగింది. పార్టీ కోసం ఏమీ ఆశించకుండా తనను గుర్తింపు ఇవ్వడం లేదని చెప్పేసి చెప్పింది. ఇంకొకటి గ్రూప్ రాజకీయాల్లో ఉంటేనే మనుగడ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ బీజేపీ నాకు చూస్తే అర్థమైందని చెప్పేసి ఆయన తీవ్ర వ్యాఖ్య కూడా చేశాడు. మొత్తంగా ఇలాంటి మొదలైన అంశాలతో కూడా బీజేపీకి రాజీనామా చేస్తున్నా అని చెప్పేసి కిషన్ రెడ్డికి ఒక లేఖ ఇవ్వడం జరిగింది. ఇంకొక విషయం, త్వరలో ఆయన కాంగ్రెస్ లో కూడా చేరబోతున్న సమాచారం మనకు అందుతుంది. దీంతో పాటు ఇప్పుడు ఆయన ఇచ్చిన లేఖ ఏదైతే రాజీనామా లేఖ ఉందో అది కిషన్ రెడ్డికి ఇస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. చూద్దాం కిషన్ రెడ్డి ఆ లేఖను యాక్సెప్ట్ చేస్తారా చేయరా, విక్రమ్ గౌడ్ బీజేపీలోనే కొనసాగేట్టు కిషన్ రెడ్డి ఏమైనా చర్యలు తీసుకుంటారా, లేదంటే పార్టీని వెళ్ళి కాంగ్రెస్ లో వెళ్ళి ఏమైనా ప్రయత్నం చేసుకున్న అవకాశం విక్రమ్ గౌడ్ ఉంటుందా లేదా చూడాల్సి వస్తుంది. రైట్ రాజశేఖర్, థ్యాంక్ యూ.